పాటు విదేశాల్లో పర్యటించనున్న ఆయన డిసెంబర్ 10 వరకు ఫారిన్ టూర్లోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో అమెరికా, కెనడాల్లో పర్యటించనున్న ఆయన పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. ఇవాళ డల్లాస్లోని డయోస్పోరా సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 8, 9వ తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. ఈ నెల 10న కెనడాలోని టొరంటోలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనతో బిజీగా ఉండనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, నారా లోకేష్ పెట్టుబడులు తెచ్చే దిశగా ఆయన ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. విదేశాల్లో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ రోజు నుంచి కూడా ఈ నెల 10వ తారీఖు వరకు కూడా అమెరికా, కెనడా టూర్ లో నారా లోకేష్ బిజీగా ఉన్నాడు. కేవలం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు సాధనే లక్ష్యంగా నారా లోకేష్ విదేశీ పర్యటన కూడా కొనసాగనున్నట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి లోకేష్ 6 నుంచి 10 వరకు కూడా 5 రోజుల పాటు అమెరికా, కెనడా విదేశాల్లో పర్యటించనున్నారు. 6వ తారీఖున తొలి రోజు ఏదైతే డల్లాస్ లో తెలుగు డయాస్పోరా సమావేశంలో కూడా మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగించనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరందరూ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ప్రణాళిక రూపొందించుకోవాలంటూ కూడా వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇకపోతే 8, 9 తేదీల్లో కూడా శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా పలు కంపెనీ ప్రతినిధులతో కూడా మంత్రి నారా లోకేష్ సమావేశం కానున్నారు. 10వ తేదీన కెనడాలోని టొరంటోలో పర్యటిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి నారా లోకేష్ అమెరికాలో ఇది 2వసారి పర్యటన కొనసాగిస్తున్నారు. పెట్టుబడులు సాధన కోసం గత 18 నెలల్లో కూడా మంత్రి లోకేష్ అమెరికా, దావోస్, సింగపూర్, ఆస్ట్రేలియాలో కూడా పర్యటించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు గల అనుకూలతను వివరిస్తూ కూడా మంత్రి లోకేష్ ఇప్పటికే పలు విదేశాల్లో పర్యటించిన నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఏదైతే విశాఖలో జరిగిన సిఐఐ సమ్మిట్ లో కూడా భారీగా పెట్టుబడులు వచ్చారు. పెట్టుబడిదారులందరూ కూడా భారీగా పాల్గొని అక్కడ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ప్రణాళిక రూపొందించిన కనుక చాలా వరకు ఎంఓఈలు ఏదైతే ఉన్నాయో ఏదో సమ్మిట్ లో చేసిన నేపథ్యం కనపడుతుంది. మరోసారి ఏదైతే అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేష్ బిజీగా గడపనున్నారు. ఈ పెట్టుబడుల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఈ నెల 10వ తారీఖున తిరిగి అమరావతికి కూడా నారా లోకేష్ అయితే రానున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.